నమస్తే, నేను మీ మాధురి. ప్రతి ఒక్కరు కూడాను సక్సెస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఏ డేట్లో పుట్టిన వాళ్ళకి ఏ ఇయర్లో, అంటే వాళ్ళు పుట్టిన డేట్ ప్రకారం వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వస్తే వాళ్ళకి సక్సెస్ వస్తుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, మనకి న్యూమరాలజీ ప్రకారం ఈ ఇయర్లో పుట్టిన వాళ్ళు కానీ ఈ డేట్లో పుట్టిన వాళ్ళు కానీ వాళ్ళకి ఈ ఏజ్లోనే సక్సెస్ వస్తుందని ఏమైనా ఉందా? అంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మీరు చూస్తే కొంతమందికి ఒక ఏజ్లో బాగా సక్సెస్ వస్తుంది, మళ్ళీ కొన్ని ఇయర్స్ చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి, మళ్ళీ కొంత టైం వచ్చిన తర్వాత బాగా సక్సెస్ అవుతారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగానే జరుగుతుందండి. అలా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఒక్కొక్కరికి అలా జరుగుతూ ఉంటుంది. మీరు ఉదాహరణకు గనక గమనిస్తే మనకు గతంలో పవన్ కళ్యాణ్కి ఒక దశలో వరుస హిట్లు వచ్చాయి. కొన్ని సంవత్సరాల వరకు హిట్లే లేవు, చాలా ఫ్లాప్స్ వచ్చాయి. మళ్ళీ గబ్బర్ సింగ్ నుంచి మళ్ళీ టాప్లోకి వచ్చాడు. ఎందుకు అలా జరుగుతుంది అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసేటప్పుడు ఆ ఏజ్ ఆధారంగా అలా జరుగుతుందండి. ఇప్పుడు మోడీ కూడా చూసుకోండి, ప్రధానమంత్రి అయ్యాడంటే స్పెసిఫిక్ ఒక ఏజ్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. అలా మనం ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ని కనుక విశ్లేషణ చేసుకుంటూ వెళితే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏ ఏజ్లో సక్సెస్ వస్తుంది అనేది మనం చెప్తూ ఉంటే చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, 1వ నంబర్ సిరీస్ వాళ్ళు కనుక మనం తీసుకోగలిగితే 1, 10, 19, 28 డేట్లు. వీళ్ళంతా మీరు ఏ మంత్లో అయినా పుట్టనివ్వండి, వీళ్ళంతా 1 నంబర్ సిరీస్లోకి వస్తారు. 1 నంబర్ సిరీస్ వాళ్ళకి వీళ్ళ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీరు ఎప్పుడైనా గమనించండి, 1 నంబర్ సిరీస్ ఈజ్ ఎ టాప్ సిరీస్ అండి. 1 నంబర్ అంటే సూర్యుడు అంటే కింగ్. వీళ్ళందరూ కూడా వాళ్ళు చాలా టాప్లోకి వెళ్తారు. ఏ ఏజ్లో టాప్లోకి వెళ్తారు అనేది మీరు గతంలో 1 నంబర్ సిరీస్ వాళ్ళని కనుక చూసుకుంటే 19 ఇయర్స్లో కూడా మిరాకిల్స్ జరుగుతాయి వీళ్ళ లైఫ్లో. 19లో కానీ, 28లో కానీ, 37 కానీ, 46 కానీ, 55 కానీ, 64 కానీ ఈ ఏజ్ వస్తున్నప్పుడు వీళ్ళ జీవితంలో ఏదో మిరాకిల్ జరగబోతుందని దాని మీనింగ్. ఎందుకంటే మీరు ఏ డేట్లో పుట్టారో ఆ డేట్కి తగ్గట్టు ఏజ్ గనక వస్తూ ఉంటే అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి ఎవ్రీ 10 ఇయర్స్కి మీ లైఫ్లో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 2 నంబర్ సిరీస్ కనుక మీరు తీసుకోగలిగితే 2, 11, 20, 29 డేట్ ఆఫ్ బర్త్లు కనుక తీసుకోగలిగితే ఇటువంటి వాళ్లకు సక్సెస్ అనేది 29 ఇయర్స్ తర్వాత రావడం జరుగుతుంది. 29 ఇయర్స్ తర్వాత. అందుకోసం చాలామంది 2వ నంబర్ వాళ్ళు ఎక్కువగా లవ్ ఫెయిల్యూర్లో ఉంటారండి. కాబట్టి ఏదైనా మ్యారేజ్ ఇటువంటివి చేసుకునేటప్పుడు 29 ఇయర్స్ వరకు కనుక మీరు జాగ్రత్తగా ఉండగలిగేటట్లయితే మీ లైఫ్లో మీకు ఎక్కువగా విడాకులు వచ్చే అవకాశాలు ఉండవండి. మీరు 2 నంబర్ సిరీస్ వాళ్ళని కనుక గమనిస్తే ఎక్కువగా మల్టిపుల్ మ్యారేజెస్ అయిన వాళ్ళు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, సంజయ్ దత్ గారు కావచ్చు, వీళ్ళంతా 2 మ్యారేజెస్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 2 నంబర్ సిరీస్లో ఉంటుంది. కాబట్టి అందుకోసం సక్సెస్ కూడా ఆఫ్టర్ 29 ఇయర్స్ తర్వాతే వీళ్ళకి రావడం జరుగుతుంది. అదేవిధంగా 3 నంబర్ సిరీస్ తీసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 3, 12, 21, 30 కనుక అయితే ఇటువంటి వ్యక్తులు మెయిన్గా 30+ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్ అండి. 30 ఇయర్స్ వరకు కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, కానీ 30 ఇయర్స్ నుంచి బాగా సక్సెస్ఫుల్లోకి వెళ్తారు. అదేవిధంగా 4 నంబర్ సిరీస్ కనుక తీసుకుంటే 4, 13, 22, 31 డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళకి ఎక్కువగా మీరు చూడండి 31 ఇయర్స్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్. 31 కానీ, 40 కానీ, 49 కానీ, 58 ఇయర్స్లో వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా 5 నంబర్ సిరీస్ కనుక తీసుకుంటే 5, 14, 23 తేదీలలో పుట్టిన వాళ్ళకి 32 ఇయర్స్లో లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదేవిధంగా 6 నంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6, 15, 24 అయితే మీ లైఫ్లో జరిగే ముఖ్యమైన ఇన్సిడెంట్స్ అన్నీ 15వ సంవత్సరంలో, 24వ సంవత్సరంలో, 33వ సంవత్సరంలో, 42వ సంవత్సరంలో, 51వ సంవత్సరంలో, 69వ సంవత్సరంలో ముఖ్యమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు మీకు సక్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ.
అదేవిధంగా 7వ నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్లకు 7, 16, 25 డేట్లో పుట్టిన వాళ్లకు వీళ్ళ లైఫ్లో 34 సంవత్సరంలోనే లైఫ్లోకి సక్సెస్ అనేది చూడడం జరుగుతుంది. అబ్బా 34 ఇయర్స్లో. ఎందుకంటే వీళ్ళు చాలా రీసెర్చ్ పర్సన్స్గా ఉంటారు, ప్రతి దాన్ని అనాలిసిస్ చేస్తూ ఉంటారు, ఇన్నోవేటివ్స్గా ఉంటారు. ఇటువంటి వ్యక్తులకి మీరు గమనించండి 34 ఇయర్స్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదే 8, 17, 26 తేదీలలో కనుక పుట్టి ఉంటే ఈ నంబర్ వాళ్ళు కొంత స్ట్రగుల్ అయితే ఉంటుందండి. 32 సంవత్సరాల వరకు చాలా చాలా స్ట్రగుల్ని చూస్తారు. 41కి వీళ్ళ లైఫ్లో ఒక హై గ్రోత్ అనేది వస్తుంది. 50, 59లో చాలా టాప్లోకి వెళ్తారు. మీరు ఉదాహరణకు చూడండి, కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, మోడీ కానివ్వండి, మన్మోహన్ సింగ్ కానివ్వండి, వీళ్ళంతా 8 నంబర్ సిరీస్లో పుట్టిన వాళ్ళే. వీళ్ళ లైఫ్లో సక్సెస్ ఏ ఏజ్లో వచ్చిందంటే 32, 41, 50, 59లోనే వచ్చింది. 8 నంబర్లో పుట్టిన వాళ్ళకి 50 ఏజ్ గనక క్రాస్ అయితే చాలా టాప్లోకి వెళ్తారండి వీళ్ళు. ఓకే. అంత ఎందుకంటే 32లో స్లోగా వీళ్ళకు సక్సెస్ వస్తుంది, 41లో వెరీ గుడ్, ఇంకా 50, 59లో టాప్లోకి వెళ్తారు. అదేవిధంగా 9 నంబర్ సిరీస్ తీసుకుంటే కనుక 9, 18, 27 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా 36 ఇయర్స్, 45 ఇయర్స్, 54లో వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. కాబట్టి మీ ఏజ్ని బట్టి కూడా మీ సక్సెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. కాబట్టి మీ ఏజ్ ఎంతో ఒకసారి చూసుకోండి. కొన్ని బర్త్డేలు జరుపుకున్నప్పుడు కొన్ని నెగిటివ్ జరుగుతుంది, కొన్ని బర్త్డే జరిగినప్పుడు పాజిటివ్ వస్తుంది లైఫ్లో. కాబట్టి ఏజ్ని బట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని కనుక చూసుకోగలిగితే 100% సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుంది. చాలామంది ఒక న్యూ ఇయర్ వస్తున్నప్పుడు ఆ ఇయర్ నుంచి మాకు బాగా జరుగుతుందేమో అనుకుంటారండి. న్యూ ఇయర్ స్టార్టింగ్ నుంచే మీకు బాగా జరగదు. మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఉంటారో అక్కడి నుంచే మీకు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఈ సీక్రెట్ చాలామందికి తెలియదండి. ఓకే. ఇప్పుడు 2024 వచ్చింది, ఒక అబ్బాయి జూన్లో పుట్టాడు, కానీ 2024 జనవరి నుంచి లైఫ్ స్టార్ట్ కాదు వీళ్ళకి. 2024 జూన్ నుంచే లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఎప్పుడు సక్సెస్ వస్తుంది దాన్ని బట్టి కనుక చూసుకోగలిగితే 100% లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.